నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ శ్వేత. నా ఛానల్ నేమ్ వచ్చేసి వ్లాగ్స్ క్యాప్చర్డ్. అండ్ ఈ ఛానల్కి సంబంధించి నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఓన్లీ బిగ్ బాస్ అప్డేట్సే ఉంటాయని నేను చెప్పలేను. బిగ్ బాస్ అప్డేట్స్తో పాటు నా డైలీ వ్లాగ్స్, డైలీ రొటీన్ అండ్ ఫ్యాషన్కి సంబంధించి సో అన్నీ కూడా నేను ఈ ఛానల్లో ఉంటాయి. సో అన్ని అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా నేను డైలీ వైజ్గా నేను మీకు ఇవ్వబోతున్నాను. అండ్ ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేస్తూ ఖచ్చితంగా బిగ్ బాస్ షో అనేది స్టార్ట్ అయిపోతుంది అని. ఖచ్చితంగా ఫస్ట్కే ఎందుకు పెట్టారు అని అంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎప్పుడు కూడా మనకి బిగ్ బాస్లో సెలబ్రేట్ చేయాలి అనే ఉద్దేశం. మన ప్రీవియస్ బిగ్ బాస్ షోని కూడా చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి బిగ్ బాస్ షోలో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. సో ఈసారి కూడా బిగ్ బాస్ షోలో మనకి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎట్లాగోనే ఉండాలి అని చెప్పేసి సెప్టెంబర్ 1కి ఉండొచ్చు. సో సెప్టెంబర్ 1కి ఉండొచ్చు అని నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. బట్ ఖచ్చితంగా సెప్టెంబర్ 1కి అయితే మనకి బిగ్ బాస్ షో అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఇందులో మనకి 2 హౌసెస్ ఉండబోతున్నాయి. అది మీకు ఆల్రెడీ మీకు అప్డేట్ వచ్చినా కూడా నేను అన్ని అప్డేట్స్ అయితే నేను మీకు ముందుగా ఒక షార్ట్ ఇంట్రొడక్షన్గా షార్ట్ రివ్యూలో ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ సెప్టెంబర్ 1 అండ్ మనకి లోగో వచ్చేసి 8 ఆర్ ఇన్ఫినిటీగా ఉంది, అది అందరికీ తెలిసిందే. సో ఇన్ఫినిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ ఆఫ్ టాస్క్లు కానీ అన్నీ కూడా మనం చూడొచ్చు అని అయితే మనకి లోగో అయితే మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఇందులో మనకి 2 హౌసెస్ ఉండబోతున్నాయి. అండ్ నెక్స్ట్ 18 to 19 కంటెస్టెంట్స్ ఉంటారు. అండ్ మనకి స్టేజ్ పైన ఒకవేళ ఇంతమంది కంటెస్టెంట్స్ ఉండకపోవచ్చు. అండ్ మిగతా వాళ్ళు ఒక తర్వాత వైల్డ్ ఎంట్రీగా కూడా రావచ్చు. ఓకే, నేను ఈ వీడియోలో ఖచ్చితంగా బిగ్ బాస్ షోలో ఖచ్చితంగా వీళ్ళైతే ఉంటారు, ఖచ్చితంగా నేను 100% చెప్పగలను. సో వాళ్ళు ఎవరు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఎవరు చెప్పాలనుకుంటున్నాను అంటే బ్యాంక్ ఎంప్లాయీ అతను. అండ్ మనకి పెళ్లి చూపుల్లో కూడా కనిపిస్తాడు. అది ఎవరు అని అంటే అభయ్ నవీన్ అనమాట. ఇతను రామన్న యూత్ అనే మూవీకి కూడా డైరెక్టర్ ప్లస్ యాక్టర్ ప్లస్ ఎడిటింగ్ అంతా కూడా ఈ మూవీకి చేశాడు. అండ్ ఇది కాక అతను పుట్టి పెరిగింది సిద్దిపేటలో. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఎంప్లాయీగా కూడా అతను వర్క్ చేశాడు, ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇతను గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది అని నాకైతే అనిపిస్తుంది. అండ్ టాప్ 5లో నెక్స్ట్ కంటెస్టెంట్ బెజవాడ అనగానే మనకి గుర్తుకొచ్చేది బేబక్క అనమాట. సో బేబక్క కూడా మనకి గట్టి పోటీ ఇస్తుంది, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంది అనేసి ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. అండ్ తిను కూడా బెస్ట్ ఎంటర్టైనర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. తిను కూడా గట్టి పోటీ అండ్ టాప్ 5లో కూడా ఉండే అవకాశాలు అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ అయితే నైనిక అనమాట. నైనిక అనేది మీకు తెలుసు, నైనిక అంటే ఎవరు అనేది తెలుసు. ఈ షోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ గట్టి పోటీ కూడా ఇచ్చింది. అండ్ తనకైతే చాలా మంచి పేరు ఉంది. అండ్ సో క్యూట్ డాన్సర్ అని కూడా చెప్పొచ్చు. కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత అనమాట. కిరాక్ సీత అని మీకు తెలుసు, ఆల్రెడీ బేబీ మూవీలో హీరోయిన్ అంతా చేంజ్ అవ్వడానికి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా ఏదైతే మనకి మూవీలో చూపించారో తను కూడా మనకి బిగ్ బాస్ షోలో రాబోతుంది. సో సీత నార్మల్గా చాలా మంచి అమ్మాయి, తను కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి. సో తిను కూడా గట్టి పోటీ ఇవ్వచ్చు. అండ్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో కిరాక్ సీతన్ అయితే మనం చూడబోతున్నాము. చాలా మోస్ట్ కాంట్రవర్సీస్లో ఉన్న ఒక యాంకర్ అనమాట. తనే వేణుస్వామి. సో తనకి ఇంకా మూర్తికి మధ్య కాంట్రవర్సీస్ జరగడం కానివ్వండి, ఒక స్టంట్ అనేది క్రియేట్ చేసుకున్నాడు అనమాట. అండ్ తిను చాలా విధాలుగా ఈ మధ్య ప్రతి సోషల్ మీడియా ఓపెన్ చేయగానే తిన కాంట్రవర్సీస్ అయితే బాగా వినిపించాయి. అండ్ వేణుస్వామి మనకి ఎలా ఉండబోతున్నారు, మరి అందరికీ జాతకాలు చెప్పడంలోనేనా లేదు అంటే టాస్క్ల విషయంలో ఎలా చేస్తాడో అండ్ డ్యాన్స్ చేయగలడా అనేది మనం ఇంకా బిగ్ బాస్ షోలో చూడాలి.
నెక్స్ట్ వచ్చేసి మనకి శేఖర్ భాష కూడా ఈ మధ్య కాంట్రవర్సీస్, రాజ్ తరుణ్, లావణ్య అండ్ శేఖర్ భాష ఈ ముగ్గురు పేర్లు మనకి బాగా వినిపించాయి. సో ఇతను కూడా చాలా కాంట్రవర్సీస్లో ఈ మధ్య మనకి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు కాబట్టి సో ఈసారి శేఖర్ భాష కూడా మనకి ఉన్నాడనమాట. గురించి మనం చెప్పనవసరం లేదు. యాంకర్ పోవే పోరా అనే షోతో మనకి చాలా ఫేమస్ అయింది. యాంకరింగ్ కానివ్వండి అన్ని విధాలుగా ఈ మధ్య డ్యాన్స్లో కూడా చాలా ట్రెండింగ్లో ఉంది. సో విష్ణుప్రియ ఈసారి బిగ్ బాస్ షోలో అయితే విష్ణుప్రియ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఉండబోతుంది అనమాట. ఖచ్చితంగా మన ముందుకి రాబోతున్నారు. వచ్చేసి అభిరామ్ వర్మ, తిను వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ చాలా ఫేమస్గా ఉన్నాడనమాట. సో ఇతను కూడా మనకి ఈ షోతో మన ముందుకు రావచ్చు. ప్రతి సీజన్లో మనకు ఒక యాంకర్, కమెడియన్, సీరియల్ యాక్టర్స్, లేదు అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, సో ఈ విధంగా ఒక డాక్టర్, సో ఈ విధంగా మనకు తీసుకొస్తారు కదా. సో ఈసారి కూడా మనకు ఒక మోడల్ అనమాట, రవితేజ అనే మోడల్ కూడా తీసుకురాబోతున్నారు. వచ్చేసి ఒక కమెడియన్ని ఎట్లాగైనా ప్రతి షోలో ప్రీవియస్ బిగ్ బాస్ షో ప్రకారంగా మనం చూసుకుంటే ప్రతి కమెడియన్ కూడా మనకి ఇక్కడ ఉంటారు, ఈ షోలో కనబడతారు. కాబట్టి ఈసారి జబర్దస్త్ పవిత్ర అయితే మనకి గట్టి పోటీ అండ్ బెస్ట్ కామెడీ అయితే ఇవ్వబోతున్నారనమాట. సింగర్ కూడా మనకి ఎలాగో ఉంటారు. ప్రతి ప్రీవియస్ బిగ్ బాస్ షోలో మనం చూసుకుంటే ప్రతి సింగర్ కానివ్వండి, మోడల్ కానివ్వండి, ఒక ఎంటర్టైనర్ కానివ్వండి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, సో ఈ విధంగా ప్రతి అందరినీ ఒక గురువుగా తీసుకుంటారు కదా. సో ఈసారి మన ముందుకి సింగర్గా ఎవరు వస్తున్నారంటే సాకేత్ అనమాట. సింగర్ సాకేత్ అయితే ఈ బిగ్ బాస్ షోలో మనకి కనిపించబోతుంది. ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను కదా ఆల్రెడీ, నాగమణికంఠ సీరియల్ ఆర్టిస్ట్ మన ముందుకి రాబోతున్నారు. అతని గురించి ముందుగానే నేను ప్రీవియస్ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ యామిని గౌడ, సీరియల్ యాక్ట్రెస్. యామిని గౌడ కూడా సీరియల్ యాక్ట్రెస్ అనమాట. సో తను కూడా మనకి బిగ్ బాస్ షోలో కనిపించబోతుంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నుంచి ఒక 2 to 3 మెంబర్స్ని లేట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కూడా పంపిస్తారనమాట. సో నేను ఇచ్చిన ఈ లిస్ట్ ప్రకారం 2 to 3 మెంబర్స్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావచ్చు. ఓటీటీ శివ ఆల్రెడీ మనకి బిగ్ బాస్ షోలో మనం ఆల్రెడీ చూసాము. ప్రీవియస్ బిగ్ బాస్ షోలో శివ, యాంకర్ శివ మనకు అందరికీ తెలిసిందే. అతని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రీవియస్ మనం బిగ్ బాస్ షోలో మనం చూసాము. అతను ఎలా ఆడబోతున్నాడో, ఎలా ఆడాడో మనకు తెలుసు. సో అతను అయితే ఆఫ్టర్ 5th వీక్ మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అతనైతే రాబోతున్నాడు అనమాట మన ముందుకి. కార్ తమ్ముడు అనమాట. తిను లాహిరిలో అనే మూవీలో కూడా మనం చూసాము. సో అతను కూడా మన బిగ్ బాస్ షోలో ఉండబోతున్నాడు అనమాట, ఆదిత్య.